నమస్తే. అవధానం ఛానల్ స్వాగతం. నా ఛానల్లో నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులతో పంచుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే అది మీకు నోటిఫై అవుతుంది. మీరు చూడొచ్చు, వినొచ్చు. రైట్. నాయకులు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారా అంటే ఒక స్టేచర్ రాగా, ఒక పొజిషన్ రాగానే స్టేచర్ పెరగాలి, తగ్గకూడదు. అంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసము, లేదా ఓట్లు మరి కొంచెం ఎక్కువ తీసుకోవడం కోసం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తూ ఉంటారు. కానీ అది వ్యక్తిగతంగా వారి స్థాయిని, వారున్న పదవి స్థాయిని తగ్గిస్తాయి. మనం చాలాసార్లు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన మీడియా సమావేశాల్లో కానీ, పబ్లిక్ మీటింగ్స్లో కానీ పబ్లిక్ని ఎలా రివర్ట్ చేశారు, ఇట్లా జస్ట్ లైక్ దట్ చీప్గా ఇచ్చేసారని చూసిన తర్వాత ముఖ్యమంత్రి పదవి స్థాయి తగ్గలేదు, ఆయన స్థాయి తగ్గింది. వీడింది అనుకునే స్టేజ్లో జనాలు చూడటం మొదలు. అంటే ఆ పదవిలో ఉన్నవాళ్ళు ఆ పదవికి యొక్క హుందాతనాన్ని కాపాడగలిగేలా ఉండాలి. అది లేకపోతే ఇబ్బంది అవుతుంది. అంటే వాళ్ళు ఎప్పుడు ఎటువంటి మీటింగ్స్లో మాట్లాడినా ఉండాలి. అది జరగట్లేదు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు, పార్లమెంటు సభ్యుడిగా 5 ఏళ్ళు నువ్వేం తీసుకొచ్చినావో ఈ ప్రజలకు సమాధానం చెప్పు. ఆనాడు అయ్యో పాపం పేదోళ్ళ బిడ్డ గుండో అరగుండో ఏదో ఒక గుండు గెలవని కదా అని ఈ తెలంగాణ ప్రజలు నీకు ఓటేసింది. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్లో గుండు కానీ, కరీంనగర్లో ఉన్న అరగుండు కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెచ్చింది లేదు. నరేంద్ర మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, నరేంద్ర మోడీ గారు ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వలేదు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనన్నని ఇట్లా పట్టుకోమంటున్నా, దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు, తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మాయ మాటలతోని జంబికుంటలో అనుకుంటాను ఒక పబ్లిక్ మీటింగ్ అయింది. పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి సహజంగానే ఈజ్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్, పిసిసి ప్రెసిడెంట్, సహజంగానే అపోజిషన్ పార్టీ మీదే ఆయన మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడాలి కూడా. అంటే పైగా ఎన్నికల సమయంలో అలాగే మాట్లాడాల్సి వస్తుంది. దెర్ ఇస్ నో అదర్ గో. ఈవెన్ ఎనీబడి ఈజ్ ది బెస్ట్ చీఫ్ మినిస్టర్, బెస్ట్ పొలిటీషియన్. అయితే రేవంత్ రెడ్డి చేసిన ఒక అభ్యంతరకరమైన విన్యాసం అని నాకు ఎందుకు అనిపించిందంటే, ఆయన కేంద్రం నుంచి రాష్ట్రానికి, అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని నుంచి తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది ఆయన ఉద్దేశం. ఓకే, ఇంతకుముందు బీఆర్ఎస్ కూడా ఇదే మాట చెప్పింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకేం రాలేదు, కోడిగుడ్డు వచ్చింది అని ఒక కోడిగుడ్డుని నెత్తిన పెట్టుకు ప్రదర్శించాడు. ముఖ్యమంత్రి స్థాయి వాడు అది చేయదగ్గ వ్యవహారం ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఇంకెవరైనా, బహుశా ఒక ఎమ్మెల్సీ, బహుశా ఎన్ఎస్ఏ ఫారెన్ ప్రెసిడెంట్ ఆయన ఉండొచ్చు, వెంకట్, ఆయన చేస్తుంటాడు అనుకుంటున్నాను. నాకు పేరు సరిగ్గా గుర్తులేదు కానీ హూయర్ అవుట్ ఇస్, వాళ్ళెవరో ఇదే కోడిగుడ్డుని ఇంకొక చోట ప్రదర్శించారు. రైట్. అంటే ఒక ఎమ్మెల్సీ స్థాయి వాడు దాన్ని ప్రదర్శిస్తే బాగుంది, కానీ ముఖ్యమంత్రి స్థాయి వాడు దాన్ని నెత్తిన పెట్టుకుని పబ్లిక్ మీటింగ్లో ప్రదర్శించడం అనేది ఆయన స్థాయికి తగ్గినట్టు లేదు. అది అట్లా చేసి ఉండాల్సింది కాదు. మోరల్ క్రిటిసిజం ఈజ్ యాక్సెప్టబుల్ టు సమ్ ఎక్స్టెంట్. ఇప్పుడు చూడండి, రిజర్వేషన్స్ మీద బీజేపీ రిజర్వేషన్స్ తీసేస్తుంది ఇది అని చెప్పి మాట్లాడారు. తర్వాత ఒక ఫేక్ వీడియో వస్తే దాన్ని వీళ్ళు కాంగ్రెస్లోనే కొందరు షేర్ చేశారు. షేర్ చేసిన దాని మీద ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఇంకెవరైనా ఆ పని చేస్తే, ఇప్పుడు అంటే నా పర్టికులర్ పాయింట్ ఏమిటంటే, ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు అట్లా చేయకుండా ఉండడం ఎంత వాంఛనీయమో, కింద వాళ్ళు చేస్తే
దానికి అంత ప్రచారం రాదు కనుక వీళ్ళు చేస్తున్నారు అనేది కూడా అంతే వాస్తవం. ఇదే కోడిగుడ్డుని వేరే వాళ్ళు ప్రదర్శిస్తే దానికి అంత అట్రాక్షన్ రాదు కనుక, అంత పబ్లిక్ స్పీక్ రాదు కనుక దాని మీద ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు. కానీ ఆయన స్థాయిని, ఆయన పొజిషన్ స్థాయిని అది తగ్గిస్తుంది. ఇది అభ్యంతరకరం, వాంఛనీయం కాదు, అభ్యంతరకరం. వాంఛనీయం కాకపోవడం కాదు, అభ్యంతరకరం కూడా. ఈ విషయాన్ని కనుక అంటే పదవుల్లో ఉన్న నాయకులు కొంచెం గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇట్స్ ఇప్పుడు చూడండి, మనకి ఈయన కేసీఆర్ మాట్లాడుతూ మీరు కాంగ్రెస్కి ఓటేయద్దు, బీజేపీకి ఓటేయద్దు, బీఆర్ఎస్కి ఓటేయండి అంటున్నాడు. రైట్, అంటే ఆయన పార్టీని బతికించుకోవడానికి, ఆయన పార్టీ ఇంకో 4 ఓట్లు తెచ్చుకోవడానికి, వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. రైట్, మీరు కరెక్ట్గా మాట్లాడండి. మనం అంటే టు బి ఫ్రాంక్ రైట్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేసి బీఆర్ఎస్కి 12 సీట్లు 14 సీట్లు వస్తే దానివల్ల రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అన్లెస్ అండ్ అంటిల్ కేసీఆర్ చెప్పినట్టు అక్కడ కనుక ఏది సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి ఆ సంకీర్ణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ మాత్రమే బలం అయ్యే పరిస్థితి వస్తే తప్పిస్తే ఉండదు. అంటే కొంచెం లాజికల్గా ఎస్ మీరు ఇవ్వండి, మేము పోరాటం, నువ్వు వాళ్ళను నడ్డు ఉంచుతాను వీళ్ళనడ్డు ఉంచుతాను అనేది ఎట్లా బాగోలేదో రేవంత్ రెడ్డి ఇవాళ చేసింది కూడా అట్లాగే. మేబీ ఈ రెండింటికి పోలిక చాలామందికి నచ్చి ఉండకపోవచ్చు, అది నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కొక్కటి. బట్ ది రియాలిటీ ఈజ్ దట్ ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరిస్తే బాగుంటుంది. లేకపోతే ఇట్ విల్ నాట్ గివ్ ఏ రెస్పెక్ట్ టు దట్ పొజిషన్ అవ్వదు.